వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్‌కి ముందు ఇచ్చినటువంటి హామీ ఒకటుంది. అంటే చాలా రకాలైనటువంటి హామీలు ఉన్నాయి. అందులో కొన్ని హామీల్లో మనం కనుక చూసినట్లయితే అకౌంట్‌లో డబ్బులు వేసేటువంటి వారికి ఒక శుభవార్త ఏపీ ప్రజలు కూడా చెప్పుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరో శుభవార్తను కూడా వినిపిస్తూ ఉన్నారు. ఎవరైతే పింఛన్లు ఉన్నాయో పెంచి ఇస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినటువంటి ఆ మేరకు కూడా చంద్రబాబు నాయుడు గారిని వాటిని ఇప్పుడు పంపిణీ చేయడం కోసం ఆ పెన్షన్‌ని పెంచి ప్రజలకు కూడా పెన్షన్ ఇచ్చే విధంగా కూడా దానికి రంగాన్ని సిద్ధం చేశారు. అర్హత కలిగిన వారికి కూడా ఎన్టీఆర్ భరోసా పథకం కింద కూడా కొంతమందికి కొత్త పెన్షన్‌ను అందించనున్నారు. దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి జీవో కూడా జారీ అయింది. వీటి ప్రకారం కనుక మనం చూసినట్లయితే కేటగిరీల వారీగా కూడా ఎవరెవరికి ఎంతెంత పెన్షన్ లభిస్తుందనేది కూడా చాలామందికి తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎవరెవరికి ఎంతెంత పెన్షన్ ఇస్తారు అనేది కూడా మనం చూద్దాం. ముందుగా సీనియర్ సిటిజన్లకు, వితంతువులకు, అలాగే ఫిషర్మెన్లకు, ఒంటరి మహిళలకు, అలాగే ట్రెడిషనల్ క్లోబర్స్కి, ట్రాన్స్జెండర్లకి, అలాగే ఎన్ఆర్టీ వారికి, అలాగే డప్పు ఆర్టిస్టులకి, తోడి దప్పర్లకి, చేతి వృత్తుల వారికి గతం నెలలో మనకు 3,000 వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. వీటిని ₹1,000 పెంచి ₹4,000 అందిస్తారు. అలాగే ఏప్రిల్ నుంచి పెంచిన ఏదైతే పింఛను ఉందో దాన్ని పెంచి వర్తిస్తుందనేసి కూడా చెప్పడంతో నెలకి ₹1,000 చొప్పున, అంటే గతంలో ₹3,000 వచ్చేది కాబట్టి ఈ ₹1,000 కలిపితే జూలై 1వ తేదీ నుండి కూడా వీరికి గతంలో ఒక 3,000, ఈసారి వచ్చేటువంటి 4,000, మొత్తం 7,000గా అందించబోతున్నారు. అలాగే వికలాంగులకు కావచ్చు, మల్టీ డిఫార్సిటీ లెవర్సీకి సంబంధించిన వారికి కూడా గతంలో ₹3,000 పింఛన్ రాగా కొత్త ప్రభుత్వం అధికారంలో వచ్చినాక వాళ్ళకి ₹6,000 ఇవ్వబోతున్నారు. వీరికి రెట్టింపు అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ ఫిల్లీ డిబెల్డబుల్ ఎవరైతే ఉంటారో పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ₹15,000 వరకు కూడా ₹15,000 వరకు కూడా వస్తుంది. పక్షవాతం వచ్చి మంచం పైన లేదంటే చక్రాల కుర్చీలో పరిమితమైనటువంటి వారికి నెలకు ₹15,000 వరకు కూడా పింఛన్ అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక మస్కులర్ డిస్ట్రోఫీ కేసులతో, అలాగే ప్రమాద బాధితులు ఎవరైతే ఉంటారో ఇక నుంచి వాళ్ళకు కూడా ₹15,000 పెన్షన్ అనేది కూడా వస్తుంది. గతంలో వీరికి 5,000 మాత్రమే వచ్చేది. ఇక క్రోనిన్ డిజిబిలిటీకి సంబంధించి ఉన్న వారికి ₹10,000, కిడ్నీ, లివరు, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ జరిగిన వారికి ₹10,000 కూడా వస్తుందని, గతంలో వీరికి ₹5,000 మాత్రమే ఇచ్చేవారు, ఇప్పుడు అది 10,000గా చేశారు. ఇక డయాలసిస్ చేయించుకునే వారికి కూడా నెలకు ₹10,000 వస్తుందనేసి కూడా ఈ రకంగా కొత్త ఈ జీవో ద్వారా కూడా వీరందరికీ కూడా వాళ్ళ యొక్క పెన్షన్ ఏదైతే ఉందో అది పెరగడం ఈ కొంత శుభపరిణామం చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.